నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమో ఖచ్చితంగా ఈసారి 10 సీట్లకు పైగా మేము గెలుస్తాం, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇచ్చిరన్న ఆలోచనకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వచ్చినారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఏమో సెంట్రల్లో స్టేట్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే సెంట్రల్లో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా మాకే అవకాశం ఇస్తారని చెప్పి ఈ 3 పార్టీలు ఈ అంశాలని బలంగా తీసుకెళ్తా ఉన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏం జరగబోతా ఉంది, కేసీఆర్ ఎత్తుగడలు ఎట్లా ఉండబోతా ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఏ అంశాన్ని ముందుకు తీసుకెళ్లబోతా ఉంది, ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీని ఎట్లా బీజేపీ ఎదుర్కోబోతా ఉందో మాట్లాడదాం. నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ దోస్తు కన్నబోయిన రాజయ్య గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. నేను ఇంట్లోనే మీకు క్లారిటీ ఇచ్చేసిన. అన్ని పార్టీలు ఈ ఎజెండాతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. నిజంగా మీ భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో బీజేపీ ఉండాలన్న ఆలోచనలో పబ్లిక్ ఉంటున్నారని మీరు ఏ అంశాన్ని అయితే అనుకుంటా ఉన్నారు, నిజంగా ఆ క్లారిటీలో పబ్లిక్ ఉన్నట్టు మీకు అనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పినరో ఈ పార్టీలు వాళ్ళ బలం మీద అంచనా వేసుకున్నట్టు కూడా తప్పులేదు. ఎందుకంటే 10 సంవత్సరాలే కాంగ్రెస్ పార్టీ పవర్ కోల్పోయి ఎంత మాత్రం ఆశ లేకుంటున్నారు. ఆ నాయకుడు కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతున్నారో ఆయన ఈ పార్టీకి సంబంధించిన మనిషి కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వహించింది. కానీ ఆయన పెరిగిన నేపథ్యం అంతా తెలుగుదేశం లైన్లో పెరిగిన ఈ ఖాళీనో పూర్తి చేయడానికో లేకపోతే సమయస్ఫూర్తా లేకపోతే ఆయనకు 25 ఆడొచ్చిందా, ఈ 25 ఆటల ఆయన గేమ్ గోల్ ఎట్లా కొట్టాలనే లైన్లో వెళ్ళిపోయి ఆయనకు అదృష్టం ఏంటంటే ఎమ్మెల్యే ఓడిపోడు. ఎమ్మెల్యే ఓడిపోయినాక ఎంపీ గెలిచినాక కేంద్ర రాజకీయాలు దగ్గర అవుతాయి కదా సహజంగా. కేంద్ర రాజకీయాల దగ్గర ఉట్లా అక్కడున్న వ్యాక్యూమ్ ఏదైతే తక్కువలు ఎక్కువలు లోపం ఇవన్నీ తెలుసుకొని ఈ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సహజంగా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని, కానీ అది టీఆర్ఎస్ పార్టీ మార్చుకొని బీఆర్ఎస్ అయింది కదా. బీఆర్ఎస్ ఓడిపోతుందని ఏ రాజకీయ పార్టీ అనుకోలే, ఓడిపోతుందని గింత ఘోరంగా ఓడిపోతుందని కూడా అనుకోలే. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, హంగు ఉన్నది, అర్థం ఉన్నది, బలం ఉన్నది, అన్నీ ఉన్నాయి అని అనుకున్నారు. కానీ లీడర్ల కంటే వాళ్ళ క్యాడర్ కంటే మిగతా రాజకీయ పార్టీలో ఉన్న లీడర్ల కంటే కూడా జనం పసిగట్టిండ్రు. అన్యం కానీ కేసీఆర్ని గెలవనియద్దు, కేసీఆర్ది కుటుంబ పాలన అయింది, కుటుంబ పార్టీ అయింది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి కష్ట నష్టాలు పడ్డ ప్రాంతం ఇది. ఇప్పుడు మనకు సంవత్సరం వెనుకొచ్చింది స్వాతంత్రం, వెనుకొచ్చినాక 2 సంవత్సరాలే పరిపాలించుకున్నాడు ఈ ప్రాంతంలో ఎదిగినోడు 2 years పరిపాలించాడు. దాని తర్వాత దీన్ని ఆంధ్ర వాళ్ళు ఒక వలస పాలన వాళ్ళు అయింది. దాని లోపల బాగానే మగ్గిళ్ళు, పాపం తిప్పల పడ్డరు, ఇబ్బంది పడ్డరు, ఓర్చుకున్నారు. ఇవన్నిటి తర్వాత ఏమైందంటే 2 ఉద్యమాలు, బ్రహ్మాండమైన ఉద్యమాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం, ఫస్ట్ తెలంగాణ ఉద్యమం, సెకండ్ తెలంగాణ ఉద్యమం ఎప్పటికీ మెసలుకుంటూనే ఉన్నది. ఉనుక కుంపటి ఓతుగా మసలుకుంటూనే ఉన్నది. ఎవడన్నా ఊదతోడొచ్చి గట్టిగా ఊతేనో మండింది, లేకపోతే మసిలింది తప్ప చల్లారలే. ఈ ప్రాంతం చల్లారలే. కేసీఆర్ యొక్క ఇది ఏదైతే ప్రభావం ఉన్నదో, ఈ కేసీఆర్ కంటే ఈ మొదటి ఉద్యమం మధ్య నక్సలైట్ ఉద్యమం వచ్చింది మన ప్రాంతంలో. నక్సలైట్ ఉద్యమంతో అనేక బాధలు, అవస్థలు ఇవన్నీ, కానీ పెత్తందారులకు వ్యతిరేకంగా అది పనిచేసింది. అంటే మంచి ఏంది చెడ్డేంది అనేది ప్రజలకు తెలిసేటట్టు అయింది. ప్రజలకు కొంత ప్రభావితం అయితే అయిందండి. ఎప్పటికైనా ఉద్యమాన్ని మా బాటోళ్ళు, మా పార్టీ లాంటి వాళ్ళు వ్యతిరేకించినా జనము లోపల ఒక మసిలే ఎప్పటికీ మసులుకుంటున్నది. ఎప్పటికీ ఈ వేడి చల్లారకుంటున్న ప్రాంతం ఇది. ఇప్పుడైతే కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమాన్ని అనేక సమస్యలతోటి, అనేక పార్టీలతోటి, నాలాంటి వాళ్ళు ఇంకా అనేక మంది ఉద్యమకారులు కూడా, ఏది నక్సలైట్స్ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రభావితమైనటువంటి ఉద్యమకారులు కూడా ఈ ఉద్యమంలో పనిచేశారు. అన్నిటికంటే వంట వార్పు, మిలియన్ మార్చ్, ఇవన్నీ అనేక రకాల
ఇవాళ ప్రతి ఇంట ఆడ మొగ ఈ కులం ప్రతి కులం ఇవాళ ఎవరు అంట వారు కుమరోళ్ళు, ఇంకోళ్ళు రేపేవాళ్ళు గొల్లోళ్ళు, ఎల్లుండేవాళ్ళు పద్మశాలి, అవతల ఎల్లుండేవాళ్ళు గౌడ్స్. అంటే ప్రతి ఒక్కరు హరిజనులు వీళ్ళందరూ కూడా పాల్గొనే వరకు ఏమైందంటే ఉద్యమం ఇంటింటికి ఉన్నది. ఇంటింటికి ఉన్న ఉద్యమాన్ని ఏం చేసిండే అని ఆయన ఇంట్లోకి తీసుకుపోయింది. ఇంటింటికి ఉన్న ఉద్యమాన్ని, ఉద్యమ చరిత్రను, తెలంగాణ సాధన తర్వాత ఆయన ఇంట్లోకి తీసుకుపోయింది. అవును. మళ్ళీ నేను దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. మరి ఏం కాలిపోయింది, ఎవరినో దళితం చేస్తే అయిపోతుండే. ఆయన ఈయన మాట కాదని పోకపోవు. ఇప్పుడు నాయన నరసనను హోమ్ మినిస్టర్ చేసాడు. హోమ్ మినిస్టర్ చేస్తే ఆయనకు పెత్తనం వచ్చిందా? రాలేదు. ఆయన పెత్తనం వచ్చింది, ఆయన చెప్పింది నడిచిందా? మహమ్మద్ అలీని చేసినావు, ఆయనకేమైనా తెలిసిద్దా? కానీ ఆనాడు ఏం చెప్పిండంటే, సరే నిజంగా కనుక ఈ ఆలోచన మేరకు నిజంగా దళితుల్ని ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టు కావచ్చు కాక, కానీ ఆనాడున్న దళితులే కేసీఆర్ గారు మీరైతేనే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం ముందుకెళ్ళే అవకాశం ఉన్నా అన్న ఆలోచన ఆయనకి ఇచ్చేయడం వల్లే ఆయన కూర్చున్నా అనిపించిండు పాడై. ఆయన మనసులో ఏది ఉంటే కదే అంటారు కదా ఎవడైనా, అంతే కదా. ఆయన మనసులో రాజనం చేసే ఏం పాపం చేసిండని రాజనం బీకే పార్లమెంట్ మెంబర్ ఉన్న శ్రీగారిని తీసుకొచ్చి పెట్టే ఆయనకేం ఇచ్చినట్టు పార్లమెంట్ మెంబర్ పోయి మళ్ళీ ఎమ్మెల్సీ అయిండు, మళ్ళీ ఆయన ఉప ముఖ్యమంత్రి అయిండు. ఉప ముఖ్యమంత్రిని కూడా అట్లా కనీసం ఉప ముఖ్యమంత్రి అంటే 5th ఫింగర్ 6th ఫింగర్ 6 ఏళ్ళకి ఏం పానం ఉంటుంది? దెబ్బ తాకుతుంది తప్ప 6 ఏళ్ళకి ఏం పానం ఉండదు, దాని పవర్ ఉండదు. 6 ఏళ్ళు కూడా చౌకోతి అంటే నువ్వు ప్రతి దాంట్లో కడిగేసుకున్నావు కదా ఎప్పటిదప్పుడు. అయ్యేవారికి ఇదంతా జనానికి తెలిసింది. ఒక్కసారో జనానికి తెలిసి మన దగ్గర ఒక ఆనవాయితీ పాడవుతుంది మొదటి నుంచి. ఇక మన కుక్క మన కాలు గరిచింది కానీ చంపుకుంటారు దాన్ని అంటారు. కానీ రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయిండే. అయినాక మొత్తం ఈ సంపద మీద పడ్డాడు. పాడి ప్రాజెక్టులు అన్నాడు, ప్రాజెక్టును కింద కట్టిండు. గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి గోదావరి ప్రాజెక్టును కింద గట్టి కాలబట్టిండు. అది బొంగలు పడ్డది ఇప్పుడు. దాని తర్వాత 50 ఏళ్ళు జాగ్రత్తగా ఉండేటువంటి సెక్రటరీని కూలగొట్టాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు దాన్ని కట్టిండు. వాళ్ళ ఏం తిన్నాడో ఏం పాడో అది తిన్నది మందికి తెలియద్దని ఓ అంబేద్కర్ విగ్రహం, పెద్ద విగ్రహం పెట్టిండు. దాని సాటుకు తాగున్నాడు. ఇది తెలియదా మందికి? ఇది మంది తెలుసుకునేంత జాగ్రత్త మంది అయిండు. దాని కిందనే ఎవ్వరు గ్రహించలేదండి, కానీ జనం గ్రహించి ఆ 10 ఏళ్ళు పాత ఎక్కడో ఉన్న దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ని గెలిపించిండ్రు, ఈయనను ఓడించిండ్రు. మారే బీజేపీ అనుకుంటాను కానీ ఇది రాదే. బీజేపీ ఓటెత్తే మరి కేసీఆర్ గెలిచినట్టున్నది అని బీజేపీకి. ఇవన్నీ పరిణామాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఇది ఎవ్వరు ఊహించలే, జనం మాత్రమే ఊహించిండ్రు. లీడర్లకు అంతుబట్టలే, భారమితికి తెలియలే, జ్వరం చూసేదానికి అంతు తెలియలే, జ్వరం ఎంత ఉన్నదని చెప్పలేకపోయింది అది. కానీ మీ పార్టీ ఆలోచనకు వచ్చిందా? సో ఎందుకు భారతీయ జనతా పార్టీని కావాలనుకున్న ప్రజలు సడన్గా ఎందుకు వద్దనుకున్నారు అన్న ఆలోచనకు మీ పార్టీ వచ్చిందా? అంటే నేను అడిగిన, మా ఊళ్ళో అడిగిన, మా పొలగాలని అడిగిన. ఒక విషయం చెప్పాలి మీకు, నేను ఎమ్మెల్యేని కాలే, ఎంపీని కాలే, కానీ నేను అందరి సరసన మెదిలిన. వెంకయ్యనాయుడు సరసన మెదిలిన, బండారు దత్తాత్రేయ గారు సరసన మెదిలిన, విద్యాసాగరరావు సరసన మెదిలిన, గ్రేట్ జంగారెడ్డి 2 సీట్లు ఉన్నాడు, ఒక పార్లమెంట్ మెంబర్. ఆయన నేను భావాన్ని పిలిచేది నోరాల, అంత సాన్నిధ్యంగా మెదిలిన. దాని తర్వాత కేసీఆర్తో నేర్చుకున్నంతగా నేను ఇబ్బందితో నేర్చుకోలే. ఎందుకంటే 20 సంవత్సరాలు, నా 50 సంవత్సరాల వయసు నుంచి 70 సంవత్సరాలు దానికి ఆయనతో గడిపిన. ప్రతి మూమెంట్ చిన్నవి పెద్దవి దాదాపు నేను 5,000 బహిరంగ సభలు మాట్లాడిన. 5,000 సత్యం స్వా. అబద్ధం చెప్పుకోవాల్సిన దుస్థితి అయితే ఈ వయసుకు ఉండొద్దు, నాకు లేదు కూడా. అయితే నాకు ప్రజానాడి ఖచ్చితంగా, అంటే ప్రజల యొక్క వ్యవస్థ పూర్తిగా తెలిసింది. అయినా కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, మా ఊరికి పోతే వాళ్ళు చెప్పిన విషయంతో నేను కంప్లీట్ క్లోజ్ అయినా. బాబు నువ్వు తిరగకాయ పరువు, నువ్వెందుకు తిరుగుతావు బాబు, బీజేపీ గెలిచేటట్లేదు బాబు అంటే నేను అప్పుడు అనుకున్నా. క్వశ్చన్ వేసుకున్నా నేను, వాళ్ళని అడిగిన
అరే బీసీ ముఖ్యమంత్రి అవుతాడు కదరా, లేట్ అయింది కదా బాబు. ఎస్సీ వర్గీకరణ ఉన్నది కదా, మాదిగా వర్గీకరణ చేస్తాను, అది కూడా ఇంకా తెలియలే మందికి అన్నారు. నిజమే, చాలా రోజులే వాళ్ళు దళడి బట్టి అది చేస్తే ఇవనికి ఏం నష్టం లేదు, కానీ తెలియలేదు బాబు ఈ ముచ్చట. ఇంకేంటిదే, ఇంకేం లోపం రా నేను అడిగిన, ఇంకేం లోపం ఉన్నది బీజేపీ? ఏం లీడర్లు వాళ్ళ దాంట్లో వాళ్ళే మంచిగా లేరని అనుకుంటారు. ఇది నిజమేంతో అబద్ధం ఏందో తెలియదు మాకు, కానీ అనుకుంటాను బాబు. అంటే ఇంకేమనుకుంటాను ఈ క్యాండిడేట్స్ మరి నిజమే, మీరు క్యాండిడేట్స్ని తొందరగా ఎందుకు చేయలే? చేసి మరి ఊపు మీద కనిపించలేరు, అసలు ఊపు మీద కనిపించలేదు, ఊపు కనిపించలేదు అని. అంటే ఇన్ని విషయాలను నిశ్చితంగా ఒక గ్రామీణునికి నిశ్చితంగా పరిశీలించేటువంటి పరిజ్ఞానం అబ్బిందంటే నేను ఉద్యమాల పుణ్యం అనుకుంటాను. నేనేది నక్సలైట్స్ పుణ్యం, 69 ఉద్యమం, మొన్నటి ఉద్యమం, అనేక రకాల ఉద్యమాన్ని ఎట్లయితే తీసుకుపోవాలి. సరే ఒక్కలే కాదు సుమా, ఒక్క కేసీఆర్ వ్యూహమే కాదు, కేసీఆర్ వ్యూహం ప్రధానంగా ఉండొచ్చు, కానీ నిష్ఠాతులైన ఉద్యమకారులు పనిచేసారు. ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారండి, ఆయన ఎంత ప్రభావితం చేసిండి, ఆయన ఎంత ప్రభావితం చేసిండో, మామూలు ప్రభావితమా? ఆయన సైలెంట్ మ్యాన్, అంటే ఎక్స్పోజర్ కాదు, ఆయన ఎక్స్పోజర్ కంటే సైలెంట్ మ్యాన్. గన్ని రోజులు బస్సులు బంద్ అయితే ఎక్కడన్నా అయినాయా మన చరిత్ర? చూసినావా, విన్నావా, కన్నావా? ఎన్ని రోజులు బస్సులు బంద్, ఎన్ని రోజులు ఎంప్లాయీస్ కడుపు కట్టుకొని బతికిళ్ళు, కడుపు కట్టుకొని పోలే ఉద్యోగాలకు వేయలే, ఎన్నడన్నా బంద్ అయిందా? అంటే ఇటువంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో లెక్కకొచ్చేటువంటి ఉద్యమం. కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఇతర దేశాలలో వచ్చి నేను వింటాం, చరిత్ర చదువుతాం, కానీ ఇక్కడ ఏర్పడ్డది ఇలాంటిది ఈ తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డది. అంతకంటే ముందుగాల సాయుధ పోరాటం చేసిన చరిత్ర కూడా ఈ తెలంగాణ ప్రాంతానికే ఉన్నది. అంటే ఇన్ని శక్తులు ఈ తెలంగాణ, పేదరికం ఉండొచ్చు, పేదరికాన్ని అనుభవించవచ్చు, దరిద్రాన్ని ఎంతో దిగమించుకోవచ్చు, కానీ ఉద్యమ కోణం మాత్రం ఈ ప్రజానికి ఉన్నది. ఉండే 10 ఏళ్ళు ఎక్కడనో పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బయటికి తీసుకొచ్చింది. కేసీఆర్ ఎంత డబ్బులు సంపాదించిండా, ధన బలమా లేకపోతే ఎమ్మెల్యేల ధన బలమా? వాళ్ళు కోటాను కోట్లకు ఉన్నారు, వాళ్ళు తక్కువ లేరు, కానీ బట్టి ఇట్లా చిటికి కొట్టారు. కానీ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏమనుకున్నారంటే, సరే బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ అవసరం లేదు, సెంట్రల్లో ఉంటే అయిపోతుందన్న ఆలోచనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ సంబంధించిన నాయకులు అన్న ఆలోచన ప్రజలు కూడా వచ్చినారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనలో మీరు ఉన్నారా? ఇప్పుడు ఎంపీలో ఖచ్చితంగా మేము గెలవాలి, సెంట్రల్లో మా పార్టీ అధికారంలో ఉండాలన్న ఆలోచనలో మీ పార్టీ నాయకులు ఉన్నారా? ప్రజలు ముందుగా ఉన్నారు, ప్రజలు ముందుగా ఉన్నారు. వీడు పోయిన సారే మేము గెలవకపోతే అనే తలడింపు ఉంటుంది కదా ఎవరికైనా. చిన్న చిన్న విభేదం ఉన్నా, షార్ట్ అది ఉన్నా ఇది ఉన్నా వెంటనే చదువుకుంటారు కదా. పోతే కేంద్ర నాయకత్వం అనేది బలంగా ఈ ప్రాంతాన్ని కానీ దక్షిణాదిని కానీ ఈ ప్రతి అంశంలో రిజల్ట్ రావాలనుకుంటుంది. ఇక్కడ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది కనిపిస్తుంది కాబట్టి దీన్ని కేంద్రం కూడా ఆషామాషికి తీసుకుంటలేదు. లీడర్షిప్ 17 మంది, ఆనాటికి ఉన్న ఈ అసెంబ్లీకి ఉన్న దీనికి తేడా ఏంటంటే ఈ 17 మంది సెలెక్టెడ్ పర్సన్స్ పెట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే పూర్తి అవుతుంది కదా. కాబట్టి వీళ్ళు ప్రజల దగ్గరికి పోవుడే, వీళ్ళు చేయాల్సింది ఏం లేదు, పెద్ద వీళ్ళు ఏం చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ కొమ్మం ఏ పుట్టగతులు అయితే ఉంటాయని అనిపించలేదు నాకు అస్సలు. బీఆర్ఎస్ పార్టీ పని కథమేనా? దాని పని కథమే అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఏడాది నిలబడ్డా కూడా ఓటేయారు, అయిపోయింది, దాని పనే అయిపోయింది. మిగతా గంతెందుకు మీరు ఎంఐఎం వాళ్ళ తండ్రి కాను చెల్లి కొడుకు కాని చెల్లి ఎదురు లేకపోతే కదా, ఈసారి ఎదురు ఎగుతాడు. నేనేమంటానంటే ఇంకేదో పార్టీకి వెళ్తుందని అన్నదానికంటే ఎదురు లేని మనిషి ఎదురు ఇవ్వాల్సిన తరుణం అయితే వచ్చింది, ఆయనకే వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తురు కావచ్చు, కానీ రాహుల్ గాంధీకి అనిపించలేడు. ఆయన పిల్లగాడా, పెద్ద మనిషా, వయసులోడా, ముసలోడా, పవర్ లేదా ఏది తెలిసి కాలపడతలేదు. ఓటు అంటున్నాడు. ఇప్పుడు మోడీ వచ్చినాక ఆయన బీసీలో కలుపుకున్నాడు, ఆయనే ముఖ్యమంత్రి అయినాక. ఎంత పిచ్చి ముచ్చట. కాంగ్రెస్ పార్టీ ఆయనే ముఖ్యమంత్రి ఉండాడు,
గా కాలంలో అన్ని కులాల జాబితా ఉంటుంది ఒకటి ఎప్పటికి దాని మీద జరుగుతుంది గప్పుడు ఆయన బీసీలో అయిండు అంటే దేనికి పొంతన ఉండలేదు అనే మాటకే పొంతన ఉండలేదు అంటే ఆ స్థాయి ఉన్న లీడరు ఇంకోటి పెళ్లి జరుగుతా అంటే ఆడు ఉండాలి మనిషి పెళ్ళి అవుతుందా ఇంట్లో పెళ్ళి పెళ్ళి చేయాల్సిన కార్యక్రమ నిర్వాహకుడు ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండి బియ్యం ఉన్నాయా పప్పు ఉన్నదా ఉప్పు ఉన్నదా నూనె ఉన్నదా ఎవడన్నా ఎగబెట్టిపోతాడా పనివాడు ఉన్నాడా ఇవన్నీ చూసుకుంటాడు కదా పెళ్ళి మామూలు పెళ్ళి ముచ్చట నీకు నువ్వు అందరిని జమ చేతివి దాని పేరు ఏదో పెడితివి ఇండియా కూటమో దాని పేరు మంచిగానే పెట్టిండు భారీగానే పెట్టిండు అరే ఇది కూడా పర్వాలేదురా అని అనిపించింది ఒకప్పుడు ఒకనాడు అరే ఇది కూడా ఏదో పోటీ ఇచ్చేటట్టు అనిపించింది అది కూషై ఒగని తర్వాత ఒకడు కూషి అయిపోతా అంటే నువ్వు ఈడుండి చదువుకుంటావా బజార్లో పట్టుకొని తిరుగుతావా బజార్లో పట్టుకొని తిరుగుతా నీ దగ్గరికి వచ్చేటోడే లేడా ఇప్పుడు నువ్వు యూపీకి పోతుంది అఖిలేష్ వచ్చిండా నీ దగ్గరికి పశ్చిమ బెంగాల్ పోతావు అనుకో ఆమె వస్తుందా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వస్తుందా వస్తనే లేదు బీహార్ పోకముందే ఆయన వెళ్ళిపోయా నువ్వు యాడికి పోయినట్టు ఏం చేసినట్టు నువ్వు వీడుండి వీడిని బతిలాడా వాడిని కడుపులో తలకాయ పెట్టుడా ఇదంతా చదువుకోవాలి తప్ప నువ్వు ఏడికోపోయినాక ఇది తెలంగాణ ప్రజలు తెలుసుకోరా రేవంత్ రెడ్డి అవసరానికి మించిన హామీలు ఇచ్చిండు ఆయన నెరవేరడా దానికి ఒక టైం ఉంటుంది ఇప్పుడే దానికో టైం పాడవుతుంది ఆ టైం ప్రకారం ఈయన కూడా లాభం లేదురా అనుకునే టైం ఉంటుంది దానికి వస్తుంది కానీ ఆయన ఈ ఓటేస్టోడు ఏమనుకుంటాడు ఎరకరా ఇవ్వాలి నేను వేసే పార్టీ గెలవాలి గెలిచే దిక్కు నేను వేయాలి గెలిచే దిక్కే నేను ఓటేస్తా నా ఓటు వృధా పోవద్దు అంటే ఈ తెలివిగా వచ్చాడు కింద ఓటరు నేను వేసే పార్టీకి వెళ్ళాలి కానీ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ ఎన్నికలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి సో ఇక్కడ ప్రజలు కాస్త చైతన్యవంతులు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా సో ఒకనొక దశలో బీజేపీ అధికారంలోకి వస్తున్న తరుణంలో సో బీజేపీ వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్కి ఇద్దాం సో అభ్యర్థి ఎవడైనా సరే అన్న ఆలోచనకు వచ్చారు ఇప్పుడు కొత్త అంశం తెరపైకి వస్తూ ఉంది మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ రెండు పొత్తు పెట్టుకోబోతా ఉన్నాయి అన్న ప్రచారం కూడా జరుగుతూ ఉన్నది ఇదివరకే ఆ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది పోయినసారి మీరు బలైనారు కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది ఆ మాట విన్నారు అప్పుడు ఆ మాట విన్నారు అయితే ఇప్పటికి కూడా నేను ఏమంటానంటే కేసీఆర్ కడుపులు ఉంటుండొచ్చు దబ్బన ఏదైనా ఆసరా పట్టుకొని బయటికి వెళ్దామని ఎందుకంటే ఆసర లేకుండా ఉన్నాడు బాయిల పడి ఉన్నాడు ఆయన బాయిల పడడానికి ఎంకులాడతాడు బాయిల పడ్డ మనిషిగా ఎంకులాడినట్టు ఆయన ఎంకులాడతాడు కానీ బీజేపీ కానీ బీజేపీ నాయకత్వం పై నాయకత్వం కానీ మోడీ కానీ అమిత్ షా కానీ దేశ రాజకీయాలలో ఇలా ఆరితేరిన నాయకులు దేశ రాజకీయాలలో ఒడిపెరిగిన నాయకులు వాళ్ళు ఏ పార్టీ డౌన్ఫాల్ అవుతుంది డౌన్ఫాల్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏ పార్టీ ఉంటుంది ఇవాళ మనకు ఆదరణ ఎంత ఉన్నది దేశంలో ఆదరణ ఎంత ఉన్నది రేపు రాష్ట్రంలో మనం ఖచ్చితంగా కొలుపుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా మన పార్టీ ఉండాలంటే ఈ కేసీఆర్ అనే తోడు లేకుండా పోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉండదు కదా ప్రజానికానికి ఆల్టర్నేటివ్ ఉండదు వారి నాయకునికి ఆల్టర్నేటివ్ ఉండదు కార్యకర్తకు ఆల్టర్నేటివ్ ఉండదు ఎంకులాడుకుంటాడు కదా అట్లా ఆలోచిస్తుంది కదా పార్టీ ఎప్పుడైనా ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది కాంగ్రెస్కో పై నాయకుడు లేడు టీఆర్ఎస్ పొత్తు అనేది ఇదివరకు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నా ఇంకెవరన్నా కూడా అది నిజమే అయింది ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పనిచేయబోతున్నారు రాబోయే ఎంపీ ఎలక్షన్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ లేకుంటే వేస్తే రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు అయిపోయిందా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ నిన్న కాక మొన్న పవర్లోకి వచ్చిన పార్టీకి దానికి ఇంత పానం ఉంటుంది కదా దానికి ఎంత లేదన్నా ఇంత పానం ఉంటుంది ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రి ఉన్నాడు దానికి లేని ఏంటంటే కేంద్ర నాయకత్వం దానికి రాష్ట్ర నాయకత్వం సరే ఉన్నది రాష్ట్ర నాయకత్వం ఆశ రోజులకు ఉన్నాక వచ్చింది ఊపిరి పీల్చుకొని అయినా సరే రాని నా వద్దగా లాల్చో గీల్చో వేసుకొని ఉన్నది రాహుల్ గాంధీకి లాల్చలేంది కేంద్ర నాయకత్వం లేదు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం లేదు టీఆర్ఎస్కు కేంద్రం లేదు ఈ లేదు కత్తి లేదు నెత్తి లేదు
కానీ ఏ ప్రచారం అయితే మన అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అన్న అంశాన్ని బలంగా తీసుకెళ్లారు. సో రేపు పొద్దుగాల కూడా అదే అంశాన్ని ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనుకుందాము, లేకపోతే కేసీఆర్ అవినీతి పైన చర్యలు కావచ్చు అనుకుందాం. సో ఈ రెండు అంశాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రజలు కొంత నమ్మే అవకాశం ఉంటుంది కదా, మేము లోపలేస్తాం ఖచ్చితంగా అనే అంశాన్ని వాళ్ళు ఇప్పటికే తీసుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది, లోపడేస్తామని చెప్తా ఉంటారు. సో బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు అన్న అంశాన్ని కూడా తీసుకెళ్తారు కదా. సరే ఒక్కటే, వాళ్ళు తీసుకుపోతారు కానీ ప్రజలు ఒకసారి విన్నారు, దాన్ని విన్నరు, నమ్మిళ్ళు, విన్నరు కాక నమ్మిళ్ళు. ఇప్పుడు నీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఏంది అనే దాని మీదనే ఉంటుంది. ఓకే, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని తీసుకపోయినా మరి నువ్వు నిజమేనయ్యా, ఓటు వేస్తామయ్యా, నీ ఎంపీ గెలుస్తాడా, గెలిస్తే నీ ఎంపీ ఏం చేస్తాడా, పోయి ఆడేం లేదు కదా నీకు, ఇది దీంట్లో ఉన్నది. ఓకే, అది సో అసెంబ్లీ ఎలక్షన్ల తోటి ఎంపీ ఎలక్షన్లు పోల్చుకునే అవకాశం లేదంటారు. అస్సలు ఎంత మాత్రం. సో మీరు కేసీఆర్తో పాటు 20 సంవత్సరాల జర్నీ అనుకుంటా. సో కేసీఆర్ ఎత్తుగడలు, ఆయన ఏం చేస్తాడు, ఎట్లా మళ్ళీ సానుభూతి క్రియేట్ చేస్తాడు, ఇవన్నీ తెలుసు. ఆయన కూడా అంత ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది ఎంపీ ఎలక్షన్స్ ఉండదు. కానీ కేసీఆర్ బాగా తెలివైనోడు. మనది బండి నడుతుందా నడవదా అనే దాంట్లో వటికనే గ్రహిస్తాడు. మన మంత్రం పారుతుందా పారదా అంటే వటికనే గ్రహిస్తాడు. ఉన్న పైసలు నాశనం చేసుకుంటారా అంటాడు. ఇది మనకేదో పాడేటట్లేదు, నడిచేటట్లేదు బండి, ఈ ఉన్న పైసలు నాశనం చేసుకుంటారా, ఏం పాడైందల్లా మనల్ని ఎవరు కానటట్లేదని చాలా తొందరగా గ్రహిస్తాడు. ఆయన పరిస్థితి ఎట్లా అయిందంటే, గారెడ ఆట చూసిర్రా మీరు ఎప్పుడా? లేదు. వాడు ఒకటికైనా దస్తి ఎత్తాడు, ఆడ ఓ బుట్ట తీసుకొస్తాడు, ఆడ పెడతాడు, ఒకటి అద్దిస్తాడు, ఇంకోటి కొంచెం పెద్దగా ఉంటుంది, ఎత్తుంటుంది, అది పాము మొంగి దెబ్బలాట అంటాడు, పీక వాడతాడు. ఓకే, పాము మొంగి దెబ్బలాట అంటాడు, ఇది వాడతాడు. వాడు చూ ఇది అనగా పాము రాని అవుతుంది. ఇది దస్తి ఉండదు, ఆడ పాము అవుతుంది. ఓకే, ముంగీస వస్తుంది, అవి రెండు కొట్టుకుంటుంది. ముంగీస పావును కరుతుంది, అది దీన్ని కరుతుంది, ఇదో కరుతుంది, అది కుడుతుంది, ఇది కరుతుంది, అది కుడుతుంది. మా పాము ముంగి దెబ్బలాట అంటాడు. వీళ్ళని పైసలు మశానం ఆడుకుంటాడు. అది కేసీఆర్ ఎంత ఊదినా అది పాము అయితే లేదు, ఇది ముంగి సత్తలేదు. ఇప్పుడు బయట దస్తే కనిపిస్తుంది, ఎంత ఊతే అంటే కేసీఆర్ పార్టీ, కేసీఆర్ ఊదడుచున్నా తెలికలోడు. ఎందుకంటే నేను దగ్గర నుండి చూసిన కదా, కేసీఆర్ అది ఊదినాక రాదురా, అది దస్తేనా, అది దస్తే కాలిపోతారా అని ఆయన అంటాడు. వీళ్ళు ఇనరు కావచ్చు, పిల్లగానే ఇనరు కావచ్చు. ఆ పిల్లగానే కదా ఆయన చేతులు ఉన్నది, ఆయన పిల్లగానే కదా. ఇప్పుడు ఆయన ఎక్కడ బోల్తా పడ్డాడు, పార్టీ విషయంలో ఎక్కడ బోల్తా పడ్డాడు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బోల్తా పడ్డది, భారత రాజకీయాలలో 75 సంవత్సరాల నుంచి మీరు పరిశీలించండి. కాంగ్రెస్ పార్టీ పోరాడింది, నెహ్రూ, గాంధీ వీళ్ళందరూ పోరాడినలే, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా పోరాడినలే, కానీ వాళ్ళ పేరు రాలేదు, వీళ్ళ పేరు వచ్చింది. వచ్చినాక దేనికోసం చేసుకున్నాడు నెహ్రూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళను మెల్లమెల్లగా తప్పించాడు. ఎందుకంటే గాంధీ లేడు, ఆయనతో లేడు, ఎదురేలేదు, మెల్లమెల్లగా తప్పించి దాన్ని యాడికి తీసుకొచ్చిండు, ఇందిరాగాంధీ కోసం తీసుకొచ్చాడు. ఆమె ఆడికి తీసుకొచ్చింది ఏకఛత్ర పరిపాలన తీసుకొచ్చి. ఆమె చేసిన పొరపాట్లు ఎన్ని, ఇప్పుడు సిక్కుల వల్ల దానికి వచ్చింది కదా. బింద్రెడ్డి వాళ్ళని ఎవరు తయారు చేసినారు, బింద్రెడ్డి వాళ్ళని కూడా అకాలీలకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ తయారు చేసింది. ఇప్పుడు అక్కడ భారత సైన్యాన్ని, శాంతి సైన్యం ఎవరు పంపిళ్ళు, ఆనాడు రాజీవ్ గాంధీ, ఆనాడు ప్రధానమంత్రి పంపాడు. అంతకంటే ముందుగాల ఈ డిఎంకేను వీళ్ళను అనసదొక్కడానికి నువ్వు శ్రీలంక ఎల్టీటీకి సపోర్ట్ చేస్తే, ఇవన్నీ పొరపాట్లే కదా నీ కొడుకును బలి తీసుకున్నది. అంటే మనిషి చేసే పొరపాట్లు ఎవరైతే నాయకత్వం చేస్తుందో ఈ దేశ హితవు కోసం కంటే వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళ కోసం ప్రయత్నం చేసిండ్రు కాబట్టి ఈ దేశం ముందడి పోలే.
ఇప్పుడు వాజ్పేయి గారికి ఎవరు లేరు, ఎవరి కోసం చేసాం? పివి నరసింహారావు ఎవరి కోసం చేసాం? అలాంటి బంగారు రంగుతో పెట్టి తెచ్చుకున్నాం. పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన కాలంలో అంతకంటే ముందుగా ఉన్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరరావు ఎవరో ఉన్నాడు. ఆయన బంగారు రంగుతో పెడితేనే మనకు పైసలు ఇచ్చిండ్రు. 16 తక్కువైంది. ప్రపంచ దేశాల ముందు ముఖం ఎత్తుకోలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈతలకు వచ్చినాం. ఈతలకి రావడం అంటే మామూలా? ఎంత శ్రమ అయితే. వాజ్పేయి కాలం, పివి నరసింహారావు కాలం, ఈ కాలాలు తప్ప ఈ 75 ఏళ్ళలో సుఖం ఉన్నది ఏమన్నది? సుఖం ఏం పడ్డది? నువ్వు బంగ్లాదేశ్ యుద్ధం చేసి ఒక హీరోయిన్ అనిపించుకున్నది ఇందిరాగాంధీ. చేసిన భాగ్యమే ఉన్నది. సామాన్య ప్రజలకు ఏమి ఉండకూడదు. ఇవాళ 10 ఏళ్ళ దేశంలో 10 ఏళ్ళే కదా కాస్త ముఖం ఎత్తుకునేది. ఇప్పుడు మనకు తెలంగాణ ప్రాంతానికి 1 సంవత్సరం వెనుక వచ్చింది స్వాతంత్రం. వచ్చిన తెలంగాణకు 2 ఏళ్ళు తప్ప మిగతా పీరియడ్ అంతా ఆంధ్రులు మన్ను మశానం దీన్ని తొక్కొని తిన్నారు కదా. దీన్ని తిన్నారు కదా. హైదరాబాద్ దక్కన్ పీఠం అని ఒకప్పుడు నైజాం నవాబులు దొక్కిరి దీన్ని. వానికి ఇష్టం వచ్చినట్టు చేసిరి. దొరలు దేశముఖులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేసి ఆడిదాన్ని దక్కనియలేదండి. ఆడిదాన్ని దక్కనే పల్లెటూళ్ళలో మేము అనుభవించాం, మేము చూసినాం. అటువంటి పరిస్థితిని అనుభవించింది తెలంగాణ. అటువంటి తెలంగాణకు కేసీఆర్ మొగోడైండు. ఆయన నిజంగా ప్రపంచ చరిత్రలో ఆయన పేరు రాత్రు కదా. నేను ఒక దోస్తుగా విలపిస్తాను, బాధపడతాను. ఎందుకు నీ కొడుకు ఎందుకు వచ్చినట్టు, నీ బిడ్డ ఎందుకు వచ్చినట్టు? అమెరికాలో అట్లే కాలబెట్టవేను వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఏం చేసినాం? ఈ పైసలు కాలిపోయి పైసలు ఏం సుఖం అవుతుంది? చరిత్ర నిర్మాణం అయితే పైసలు డబ్బులు నిర్మాణం అయితే ఏం చేసినావు చెప్పు. కానీ మన నల్గొండ మీటింగ్లో సరే కొంత ఆవేదనతో పాటు సో మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలి బీఆర్ఎస్ పార్టీ కన్నా ఆలోచనతోటి, ఆ ఆవేదనతోటి మళ్ళీ ఒక సానుభూతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక్క ఉద్యమకారులు లేడు కదా నీ అంబడి, ఒక్క ఉద్యమకారులు లేడు కదా. ఇప్పుడు నేనేం పాపం చేసిన ఆయనకు? ఆయనతో పాటు జైలు పోయాను నేను. ఆయనతో పాటు జైలు పోయాను. ఆయన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన సొంత కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. 10 సీట్లు ఉంటే 8 సీట్లల్లో నా ఇన్ఛార్జి హరీష్ నాయకత్వంలో మేము గెలిచినాం. ఏం పొరపాటు చేసాం? ఈటల రాజేందర్ నీకేం పొరపాటు చేసాం? ఏం చేసాం? ఇవాళ ప్రతి మీటింగ్కు నీ దగ్గర పైసలు లేవే, నీ దగ్గర రూపాయి ఉండకపోయేది కదా. కారే దిక్కు లేదు ఆయనకు, అప్పుడు కారే లేదు కదా. అనేక కష్టాలు నష్టాలు పడ్డావు, అనేక మంది ముళ్ళలు ఇడిపించినావు, సాడు ముళ్ళలు ఇడిపించినావు, ఉద్యమాన్ని అయితే నిర్మాణం చేసినావు. ఈటల రాజేంద్ర ఎన్ని పైసలు కుటుంబమే పాడు చేసుకున్నాడు కదా. ఆయన సంసారం జల్లగడుపుకొని పెట్టిండు ఉద్యమానికి. ఏం పాపం చేసిండని వెళ్ళగొట్టినావు? నా అటువంటి వాళ్ళు ఏం పాపం చేసిండని వెళ్ళగొట్టుకున్నావు. నీకెవరు దిక్కేలేడా? ఇప్పుడు మంత్రం చెప్పుదామంటే, ఉద్యమం చెప్పుదామంటే, ఏదైనా మాట చెప్పుదామంటే దిక్కులేడా? మళ్ళీ నీ ముచ్చటను నీకు చెప్పేందుకు ఎవరు కావాలా? నీ కొడుకన కావాలా, నీ బిడ్డన కావాలా, అల్లుడన కావాలా, లేకపోతే మరదలు కొడుకు మందులు ఇచ్చినోడు సంతోషరావు, మందులు ఇచ్చినోడు రాజశేఖర్ వాడన్న కావాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నోటికి వచ్చినట్టు తిట్టినోడన్నా ఉన్నాడు. నేను పక్క పెట్టి నిన్ను నోటికి వచ్చినట్టు తిట్టిండు, ఉద్యమాన్ని తిట్టిండు. తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాన్ని తిట్టిన వాళ్ళు, ఎర్రబెల్లి దయాకర్ రాసు నోటికి వచ్చినట్టే తిట్టే. అవునవును. శ్రీయర్ సార్ కూడా తిట్టే. తిట్టిన వాళ్ళని ఉండాలి నీకు. వాడేవాడన్నా కాలిపోయాడు. ఈ కోదండరామన్ రాజ్యసభ పంపితే ఏమన్నాయి? ఏమన్నా నష్టం అవునా? నీ ఎంబడి ఉండు కదా. నోట మాటలు లేనోడు ఉద్యమకారుడు. ఆయన కంకరం కడితే ఎవడన్నా మెచ్చు కదా. ఇప్పుడు నిన్ను ఎవరు మెచ్చాలి? నల్గొండ నీళ్లు, కృష్ణా గోదావరి నీళ్ళ పేరు చెప్పే నువ్వు రాజ్యం వెళ్ళావు కదా, ముఖ్యమంత్రి అయినావు కదా, నీ కొడుకు మంత్రి అయింది కదా, నీ బిడ్డ అక్కడికి పోయింది, ఎమ్మెల్సీ అయింది. హరీష్ రావు అంటే పోరాటం చేసిన మాతో పాటు ఉన్నాడు, కష్టపడ్డాడు, నిష్ఠూరపడ్డాడు. ఆయనకి ఏమని మంత్రి పదవి ఉండని ఆయన హరుడే. కానీ వీళ్ళందరికీ ఏం చేసిండు నచ్చి? నువ్వు కృష్ణా గోదావరి నీళ్ళ పేరే చెప్తి కదా ఇదంతా చేసింది. గోదావరి నది మీద అది చక్కగా పోయే నదిని నువ్వు కిందికి ఎందుకు జరిపినట్టు? లాభం కోసమే కదా జరిపి. కిందికి ఎదురు కటకాల్వా దాని వేరేదో అంటారు కలబడి. నువ్వు ఎదురు కట్టింది గ్రావిటీ ద్వారా పోయే నీళ్ళని గ్రావిటీ ద్వారా తీసుకుపోనుంటివి కదా. మరి కృష్ణా నది వాటర్ని ఏం చేసినావు?
ఎందుకు ఆనాడు నీకు ఎందుకు సోయి రాలే? ఇలా నీకు కాలు మంచిగా లేనప్పుడు కట్టె పట్టుకొని పోయి నేను కృష్ణానది నీళ్లను మీరు కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేసిండ్రు మిమ్మల్ని నిద్రపోని అంటే నిద్రపోనివా? మరి నువ్వు 9-10 ఏళ్ళు ఏం చేసినావు? ఇప్పుడు వచ్చి ఉన్నట్టు నిద్రపోనియాడట. ఈయనైనా రేవంత్ రెడ్డి అయినా నీ అనుచర వర్గం మెయిన్ కదా, అక్కడ చూసింది కదా. అవును, వాళ్ళు మంత్రులే కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నోళ్ళే కదా. వాళ్ళకు తప్పైంది రైట్ అయిందని తెలుసు కదా. మళ్ళీ నీకెట్లా తెలుస్తుందని నువ్వు మందిని తీసుకొని నువ్వు పోయినావు, మళ్ళీ కొన్ని కార్లు వేసుకొని గోదావరి నది మీదకి. ఎవడన్నా నిష్ఠాతుడు పోవాలి అక్కడికి, ఎవడన్నా నిష్ఠాతుడు పోయి ఇది తప్పు జరిగింది అని చెప్పాలి. మీరు నిష్ఠాతులా? మీకు పవర్ ఇచ్చింది, సంతకం పెట్టి వారిని చర్య తీసుకో. ఎవడన్నా తప్పు చేసిన నేను చర్య తీసుకునే అధికారం రేవంత్ రెడ్డికి ఇచ్చింది. అంటే తెలంగాణ ప్రాంతంలో మళ్ళా ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల జనం పిచ్చోళ్ళు, నన్ను ఓడించిన వాళ్ళు పిచ్చోళ్ళు. కాబట్టి నేను మళ్ళీ ఒక మాయ చేస్తే ఆ పిచ్చోళ్ళు పోయి మంచి నారేవు కొత్తరు అనిపోయినావా? పిచ్చోళ్ళ ఇళ్ళని నువ్వు అక్కడి కృష్ణానది కాడిపోయినావా? రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుండో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు చర్య తీసుకుంటావా? నువ్వు మాకు ప్రదర్శన చూపెడతారా తెలంగాణ ప్రజానికాని? అంటే ఇంకెంత ఎడ్డోళ్ళు అనుకుంటాను మీరు? ఎడ్డోళ్ళు అయితేనేనా నేను 10 ఏళ్ళ లోతులో పెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మీద కూర్చున్న పెట్టిన ఆ జనం. కానీ ప్రజలు అనుకుంటలేరా మంచో చెడో సరే మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఉంటే ఎందుకు అనుకుంటారా? అట్లా అనుకుంటే కేసీఆర్ నిన్నెందుకు ఓడిచ్చిన్లు, నిన్న కాక మొన్న ఎందుకు ఓడిచ్చిన్లు? ఇప్పుడు పార్లమెంట్కి టికెట్ వస్తే ఈయన ప్రధానమంత్రి జాగల ఏమన్నా సాయం చేసేగాడు ఉంటాడా? హోమ్ మినిస్టర్ అవుతాడా? ఏమవుతాడని ఈయన కోట్లు ఎత్తారు. వాళ్ళు పదే ఏం చెప్తా ఉంటారు అంటే అరే ప్రజలు డిసైడ్ అయినారో తప్పిదం చేసినాం, కేసీఆర్ని మిస్ చేసుకొని ఆ కుటుంబాన్ని దూరం చేసుకొని అధికారాన్ని కాస్త ఇబ్బంది పడుతున్నారు, ఆ యాంగిల్లో తీసుకెళ్తారు. ఈయన భ్రమపడతాడు, వీళ్ళు భ్రమపడతారు. చెప్పతో వీళ్ళే ఆయన్లు, చేసేటోళ్ళు వీళ్ళే ఆయన్లు, వీళ్ళు చూసేటోళ్ళు వీళ్ళే అవుతాను, చూయించేటోళ్ళు కూడా వీళ్ళు ఉంటేనే కదా ఇదంతా నడిచేది. ఇప్పుడు నేనున్నానే నా బాధ కంటే నా చిత్రత కంటే నా కన్నీళ్ళు వచ్చినాయి ఎవరికన్నా అత్తయ్యనే చెప్పు. నేను ఇది ఏమైనా పెట్టుకున్నా, ఉల్లిగడ్డ పెట్టుకున్నా, మీరు అందరు చూస్తాను నేటన్నా పోయినా నా ఆవేదన ఏం ఆవేదన? నేను తెలంగాణ పడ్డనే కాదు, దొరలు ఆనాడు మా దగ్గర గోస పుచ్చుకున్న గోస యాదికొచ్చు. మా ప్రాంతంలో దొరలు మా ఎడల మెదిలిన మెదులుబాటు గురించి మేము గొల్లిళ్ళలో పుట్టినామండి. వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు అయితే మేము గొర్రె పిల్లలు ఇవ్వాలి, 13 గొర్రె పిల్లలు ఇవ్వాలి ఆడపిల్ల పెళ్ళి అయితే. అప్పుడు మగోని పెళ్ళి అయితే 9 గొర్రె పిల్లలు ఇవ్వాలి. భోజనానికి పిలిచేది ఏది మందకొక్కని. పొల్లగాడు వాని కొడుకు మనోడు ఎవడు పొల్లగాడు పోతే ఏరి పారేసి ఇంటికి తోలిలే ఆనాడు. మేము ఎంత బాధపడ్డాం. నీకు కలిసేదాన్ని, నీకు కోసే వాళ్ళను, నీ కంట్లో పడితే వాళ్ళను దక్కనియలేదే. ఇది ఎంత బాధ అంటే కళ్ళకు నీళ్ళు రావా? దానికోసం పోరాడినాం కదా మేము తెలంగాణ అంశంకు. దానిని మీకు ముడి పెట్టుకుంటారా? మీ వాళ్ళకు ముడి పెట్టుకుంటారా? మాకేమనిపించదా? ప్రజానికానికి నాకు లీడర్ను తోక. కేసీఆర్ ఆ ఆలోచనకు రాలేదా? సరే గతంలో ఉన్న ఆ పాలకులు కావచ్చు, ఆ దొరలు కావచ్చు, సో మీలాంటి వాళ్ళని ఏ తరహాలో ఇబ్బంది పెట్టారు, సో కేసీఆర్ కూడా అదే తరహాలో మీలాంటి వాళ్ళందరినీ దూరం చేసుకున్నా అన్న ఆలోచనకు ఇంకా రాలేదు అని అనుకుంటున్నారా? బత్తగిట్లెందుకు ఒకవేళ ఆయనకు ఆలోచన ఉంటే ఇట్లెందుకు అవును అన్న. అంటే ఇప్పుడు ఓటమి తర్వాత అయినా ఓటమి తర్వాత కూడా వస్తే ఎవరన్నా దగ్గర తీసినావా? ఎవరన్నా నీకు దగ్గరికి వచ్చిందా? ఉద్యమ కోణంలో పనిచేసిన వాళ్ళకి నీ దగ్గరికి వచ్చిందా ఎవరన్నా? పాప మాసురాచారి ఒక్కడే ఉన్నాడు తప్ప నీ దగ్గర ఎవరున్నారు? నీ దగ్గర అంతరంగికులలో ఎవరున్నారు? పేరు పెట్టాలి, పేరు పెట్టి చూపెట్టే అంత లేదు కదా. ఇప్పుడు కేటీఆర్ని ముంగడ పెడితే ఏమన్నా పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంటుందా? ఆయనది కూడా వాయిస్ చల్లబడదు. ఎందుకంటే ఆయన వాయిస్లో రిక్వెస్ట్ ఉండదండి, అహంకారం కనిపిస్తుంది. ఇప్పుడు ఆవేదనతో కూడిన స్వరమే అనిపిస్తుంది ఇది హరీష్ది. దానిలో కుట్ర కోణం దాగి ఉన్నదా అనిపిస్తుంది. ఈ పార్టీని ఓన్ చేసుకోవాలనేది కనిపిస్తుంది హరీష్ రావులో. ఆవేదనతోనే ఆ స్వరం వస్తుంది. ఏం ఆవేదనతో స్వరం వస్తుంది? నేను తిప్పల పడితేనే వీడు
దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఆవేదన కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్కు ఏం తొందర వచ్చిందని చేసినావు అంటే మంచి స్థితిలో ఉన్నటువంటి ఆస్తులలో నీ ఆఫీసులు ఉన్నాయి. కింగ్ సిటీ ఆఫీస్ కావచ్చు, అనేక ఆఫీసులు వరంగల్ జిల్లాలో ఉన్న ఆఫీసులు కావచ్చు, మంచి ప్రైమ్ లొకేషన్లో జిల్లా ఆఫీసులు ఉన్నాయి. అంటే ఆస్తుల కోసం ఇంకా ఆరాటం పోలే, అదే కనిపిస్తుంది, ఆ కోణమే కనిపిస్తుంది. కానీ ఇక వాళ్ళతోటి అవుతుందని అనిపిస్తలేదండి. ఎందుకంటే నేను లోతుదానికి చూసిన నేను రింగులు ఎంటికలు ఉండే నేను రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక్క ఎంటిక లేకుండా పోయింది. కానీ కనిపించలేదు ఎందుకో. జనం అంటే ఒకప్పటికి జనం ఈనాటి జనానికి చాలా తేడా ఉన్నదండి. ఒకప్పటి జనానికి ఇవాళ జనానికి. ఎందుకంటే మొన్న వీళ్ళు పైసలు ఇచ్చేదానికి ఒప్పుకు పెట్టింది, డబ్బులు ఇచ్చేదానికి సైలెంట్ అంటే తెలియనియకుంటున్నారు. డబ్బులు ఇచ్చినాక మెయిన్లో ఓటేసారు కాంగ్రెస్. అంటే ఎంత సైలెన్స్ మెయింటైన్ చేశారు. మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. సో ఆ పార్టీలో కార్యకర్త లేకపోతే లీడర్గా ఆ విషయం పక్కకు పెడితే ఆ పార్టీలో ఉండి కొన్ని సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే సో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ రాజకీయాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రాబోయే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు మీ పార్టీలో మళ్ళీ ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇదే నాయకత్వంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? మీ జెండా ఇదంతా పక్కకు పెట్టండి, మీ కార్యకర్తల కోసం. ఒకటే, నేను 96లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు అంటే బీజేపీకి 96లో. అద్వాని గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉంటుంది. అదృష్టమా, నేను ఆయనతోటి ఒక 21 రోజులు జనాదేశ యాత్ర చేసిన, రామ రథయాత్రలు కూడా పాల్గొన్నా. అదే చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన మా పార్టీ ఉండే. మా పార్టీ విషయం నేను మాట్లాడడం కరెక్ట్ కాదు, కానీ మీకు తెలియకుండా ఉంటుందా? మా పార్టీ చిన్న రాష్ట్రాలు 3 రాష్ట్రాలు చేసింది. 3 రాష్ట్రాలు చేసినప్పుడు ఈ రాష్ట్రం చేయలే. సరే, దానికి కారణాలు ఉన్నాయి కొన్ని, లీడర్షిప్లో కారణాలు ఇవన్నీ అడ్డం వచ్చి ఆగింది. అయితే చిన్న రాష్ట్రం చేస్తుందని నేను ఆ పార్టీ నుంచి కేసీఆర్ దగ్గర 20 ఏళ్ళు అంకిత భావంతో పనిచేసిన. మళ్ళీ నాకేదో బాధ అనిపించి సరే కనీసం ఆ పార్టీలన్నా పనిచేసి, ఎందుకంటే భారతదేశ రాజకీయాలు చూసినప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ ఇవన్నీ చాలా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి. మన పార్టీ ఏదైతే లైన్కు పోతుందో ఆ లైన్కు పోతుంది. నేను పార్టీలో పనిచేస్తామని పోయినా, చేస్తాను కూడా. పోతే నేను ఈటల రాజేందర్ గారు నన్ను బాగా దగ్గర తీసుకుంటేనే పోయినా, లేకపోతే పోకపోదు. నేను ఈ పార్టీలో పనిచేయద్దు అనుకున్నాను. అలసిపోవడం అంటే నాకు కేసీఆర్ దగ్గర బాగా అలసిపోయానండి. ఎందుకంటే హృదయంతో చేసిన ఆయన, నన్ను కూడా మంచిగా చూసుకున్నాడు ఆయన. కానీ నన్ను ఏం కానియకుండా చూసాడు, మంచిగా చూసుట్లే నన్ను ఏం కానియకుండా చేసాడు. మరి ఎందుకు చేసినా ఏం కథ తెలియదు. కానీ ఆయన స్థితితో ఒకసారి బాధే అనిపిస్తుంది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటే అది వేరే తీరు ఉండు కదా అని అనుకుంటా. నేను మొత్తం చేస్తానని భ్రమపడు కూడా కరెక్ట్ కాదు. కానీ బీజేపీలో కేంద్ర నాయకత్వం మీద నాకు సరి ఎందుకంటే నాకు రూఢిగా తెలుసు కేంద్ర నాయకత్వం ఏం చెప్తాందో పసికట్టేటువంటి మనస్తత్వం ఉన్నది నాకు. కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వంలో ఏదన్నా అరమరికలు ఉన్నా కూడా సహించే కడలేదు. కానీ రాష్ట్రంలో నాకు ఏ పొజిషన్ ఇయ్యలే. రాష్ట్రంలో ఈ పార్టీ నన్ను వాడుకునే పొజిషన్ ఇయ్యలే. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో వాయిస్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వంలో నేను చెప్పుకున్నాడు అంత మంచిది కాదు కావచ్చు, కానీ కేసీఆర్ అనే మేమిద్దరమే తెలంగాణ ప్రజానీకానికి అర్థమయ్యే భాషలో, వాళ్ళ దగ్గర పోయే భాషలో మాట్లాడగలిగిన శక్తి మాకు భగవంతుడు ఇచ్చిండు. సరే, మా తల్లిదండ్రి ఏమి ఇచ్చిండో ఏం తెలియదో నాకు తెలియదు, కానీ భగవంతుడైతే మాకు ఆ శక్తి ఇచ్చిండు. అంటే గ్రాస్ రూట్కు హార్ట్ టచ్ అయ్యేటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతి హార్ట్ రూట్ కూడా. ఎందుకంటే ప్రజల బాధలు లీనమై, ఆయన అప్పర్ క్యాస్ట్లో పుట్టిండు. ఆయన ప్రజల బాధలు ఆయన బాధపడలే, ఆయన బాధను అనుభవించలే. నేను అన్ననే పుట్టిన కదా, నేను పుట్టిందే గొల్లిళ్ళనే, మా భాషే కదా, మేము పెరిగిందే కదా, మా బాధలే గయ్యా. కానీ ఆయనను బాధ స్టడీ చేసిన ఆయన, నేను ప్రాక్టికల్. మా ఇద్దరి కలయికలు కూడా కొంత ఒకలకోలం పెంపైనాం. మా ఇద్దరి కలయికలు కూడా చాలా
క్లోజ్ కలయికుండా అండి, క్లోజ్ కలయికుండే. నేను ఆయన ఒకసారి అన్నాడు వ్యవసాయం అంటే వ్యవసాయం అనాలి అన్నాను. అగో ఇదేంటి ఎందుకే వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే మనోడు కాదనుకుంటారు, వ్యవసాయం అంటే మనోడు అనుకుంటారు. అంటే ఇటువంటి మాటలు మా మధ్య ఎన్నో దొరికినాయి. కానీ బీజేపీ వాడదా మరి ఎలక్షన్ వరకు వాడుతుందా, ఎప్పుడు వాడుతుందో తెలియదు. కానీ నేను ఇంజెక్ట్ అయితే చేయగలుగుతాను. ఇంజెక్ట్ చేసే రూట్ అవుతున్నది నాకు ఇప్పటి వరకు. అంటే పార్టీకి ఇదివరకు అసెంబ్లీ ఎన్నికలలో నాకు అంత అందకపోవచ్చు, కానీ ఇప్పుడైతే నేను అందించగలుగుతాను. కానీ నేను డైరెక్ట్గా. కానీ మీ పార్టీ ఆలోచన ఉందా రాజయ్య గారి సేవలని మనం వాడుకోవాలి రాబోయే ఎంపీ ఎలక్షన్లో? సో కేసీఆర్కి ఆయన సరైన దీంట్లో సమాధానం చెప్పాలంటే సో మీలాంటి వాళ్ళ అవసరం కూడా పార్టీకి ఉంటుంది. కానీ ఇది కొద్దిగా వ్యక్తులే ప్రధానమని అనుకునే లైన్లో పెరగది బీజేపీ. నేను మొదటి నుంచి పెరిగిన క్రమంలో వ్యక్తులే ప్రధానమని అనుకోరు. కానీ అప్పుడప్పుడు అవసరం పడుతుంది పాత్రకు. వ్యక్తులు ప్రధానం కాకపోవచ్చు, కానీ పాత్రకు సరి అయిన న్యాయం చేసేందుకు అక్కర పడుతుంది. నేను వినియోగించుకుంటుందని అనుకుంటాను. అదే వాళ్ళు వినియోగించుకున్నా నేను వినియోగపడతా. ఎందుకంటే నాకున్నారు, నాకు నచ్చిన వాళ్ళు, మెచ్చిన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు. కాబట్టి నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నా ఇన్వాల్వ్మెంట్ సక్సెస్ అవుతుంది. ప్రక్షాళన ఏమైనా జరగాల్సిన అవసరం ఉందా మళ్ళీ బీజేపీలో? ప్రచారం ఇప్పుడు ఏం లేదు, మార్పులు ఏం లేదు. ఈ ఎన్నికలలో అయితే ఏముండదు, ఇట్లనే ఉంటది. ఎన్నికల తదనంతరం దానికి ఒక టైం ఉంటుంది. దాన్ని ఏమన్నా చేయాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ రీచ్ కావాలనుకుంటాను, సరిగా చేస్తారు. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది బీజేపీ మీ అంచనా? 17 కదా ఇక్కడ. మెజారిటీ పార్లమెంట్ సీట్లు బీజేపీకి వెళ్తుంది. దాని తర్వాత కాంగ్రెస్కి ఏమైనా అవకాశం ఉంటుంటుంది. కానీ ఒక్క సీటు కూడా గెలవంది బీఆర్ఎస్. ఒక్క సీటు కూడా కనిపించలేదు. అట్లా అనిపించలేదు. మెదక్ కూడా చూడండి, మెదకులా ఏమన్నా ఇప్పుడు హరీష్ రావు పలుకుబడి కావచ్చు, హరీష్ రావు సొంత కాన్స్టిట్యున్సీ కావచ్చు, పోతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, అవి కొంత బలంగా ఉంటాయి. కేసీఆర్ సొంత జిల్లా అని మొదటి నుంచి ముద్రపడ్డ జిల్లా, ఎమ్మెల్యేలు కూడా గెలిచింది. కానీ స్వయంగా వాళ్ళు కేసీఆరే వెనక ముందు ఆడుతాడని నాకు తెలుస్తాను. కానీ ఈ జనం చాలా గమ్మతుంటారు. వీని కూడా ఇది కూడా కథం పట్టిస్తామని అనుకుంటే కేసీఆర్ పరుపు మొత్తం పోతుంది కదా, మంట కలిసినట్టు అయితే కదా. అందుకని అంత సాహసం చేయడు. ఎందుకంటే ఎంతైతే మొండివాడో అంత పిరికోడు కూడా. ఎంతైతే మొండిగా మనకు ప్రపంచానికి కనిపిస్తాడో అంత పిరికోడు కూడా. ఓకే. సో ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎలక్షన్లో బీజేపీ మెజార్టీ బీజేపీ సీటు గెలుతుంది. హైదరాబాద్ను ఆయన ఆలోచనలో పడేస్తుంది. ఓవైసీ కుటుంబాన్ని ఆలోచనలో పడేసేటువంటి హైదరాబాద్లో జరుగుతుంది. ఏ మాయ జరిగినా ఆశ్చర్యపడదు, ఏమి జరిగినా ఆశ్చర్యపడదు, మొత్తం సర్వంలో కూడా ఏం జరిగినా ఆశ్చర్యపడదు. ఇప్పుడు అన్నిటికంటే ఖమ్మం బలంగా ఉన్నది కాంగ్రెస్ అని అనుకుంటాను. ఖమ్మము, నల్గొండ బెల్ట్ మొత్తం దాదాపు ఖమ్మం, నల్గొండ బలంగా ఉన్నట్టు తప్పలేదు. భువనగిరి అనుమానే, మళ్ళీ భువనగిరి అనుమానే. మహబూబ్నగర్ ఇప్పుడు ఇంతలేదు రేవంత్ రెడ్డి సొంత ఏరియా, కానీ మహబూబ్నగర్లో కాంగ్రెస్ గెలవదు. ఇప్పుడు ఖమ్మం అంటారు కదా, మహబూబాద్ కాన్స్టిట్యున్సీ ఖమ్మంలో కరెక్ట్గా కోయ క్యాండిడేట్ను పెడితే క్లిక్ అవుతున్నది అట్లా కనిపిస్తారు. నాకు తెలిసి పేరెందుకు చెప్పాలి కానీ 5 లక్షల మందిని ఒక్కొక్క మనిషిని కలిసిన మనిషి ఉన్నాడు. 5 లక్షల మందిని కలిసాడు వాళ్ళ కమ్యూనిటీలా, కోయ కమ్యూనిటీలా. నిజమైన ఎస్టీలు కదా వాళ్ళు, ఇది గోషి గోంగడి అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు లంబాడిల్లి అంటే మైదాన ప్రాంత ఎస్టీలు. సరే లేటెస్ట్గా కలిసిన వాళ్ళు ఇక్కడ. కానీ 5 లక్షల మందిని కలిసిన క్యాండిడేట్ ఉన్నాడు. పేరు ఇప్పుడు అనవసరం. కానీ అంటే ఒకవేళ దబ్రా కేంద్రానికి కూడా అది సూచన, అది ఆ క్యాండిడేట్ మీద సరి అయిన మనసులు ఉన్నారు. ఒకవేళ సూచన అందింది అనుకో, అది కూడా తిప్పలు పెడుతుంది. ఇప్పుడు మా దగ్గర ఇదివరకు గెలిచిన వరంగల్ జిల్లాలో ఇదివరకు గెలిచిన ఆనవాయితీలు ఉన్నాయి. అంటే పువ్వు గుర్తు కొత్తగా తెలిసేది లేదు, పాత గుర్తు. కాబట్టి సరి అయిన ఒక పర్సనాలిటీ ఇప్పుడు పర్సనాలిటీ కనిపిస్తే మోడీ కనిపిస్తాడు వెనక.
కనిపిస్తే మోడీ కనిపించినట్టే. మోడీ తర్వాతనే వీళ్ళ బాడీ కనిపించే పర్సనాలిటీ యొక్క బాడీ కానీ పార్టీ కానీ మోడీ తర్వాతనే వీళ్ళ బాడీ, వీళ్ళ భాష, మోడీ గారి తర్వాతనే పార్టీ. ఇవన్నీ మోడీ ఎంత వజ్రాయుధం అయింది ఇవాళ. మోడీ అనేది వజ్రాయుధం, అరుదుగా దొరికే అటువంటి అస్త్రం అది. అంటే ఆయన సునిశ్చిత పరిశీలకుడే కాక యావత్ భారతావరి యొక్క క్షేమం కోసం ఒక అరుదైన కుమారుడు పుట్టినట్టు ఈ భారతావనికి ఇన్నేళ్ళ 75 సంవత్సరాల నిరీక్షణల ఒక అరుదైన సంతానం ఇవ్వలేదంటే మోడీ గారు. కాబట్టి ఆయన వెలుగులో ఏదైనా చిన్నదో బెన్నదో లోపం ఉన్నా కూడా వీళ్ళ కోసం చదువుకుంటుంది, ఎదుటి దెబ్బ తాగుతుంది. ఓకే, అది. సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. చూద్దాం రాబోయే ఎంపీ ఎలక్షన్లో ప్రజలు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కన్నబోయిన రాజయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.